ది స్వాప్ శక్తి వర్సెస్ మేధస్సు ప్రారంభం. రెండు విరుద్ధ ప్రపంచాలు. విశ్వంలో రెండు వేరువేరు ప్రపంచాలున్నాయి. ఒకటి పండోరా, అక్కడ నాకృతి అద్భుతంగా ఉంటుంది, కాని యుద్ధాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. అక్కడ విక్రమ్ అనే యువకుడున్నాడు. అతను అజేయమైన శక్తివంతుడు, అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. కాని తన శక్తుల మీద అతనికి అతి విశ్వాసం మరియు విపరీతమైన బద్ధకం. ఏ యుద్ధానికైనా వెళ్లాలంటే అతనికి బద్ధకం, నిద్రపోవడమే ఇష్టం. అతని తల్లిదండ్రులు మహారాజు మహారాణి అతని శక్తికి గర్వపడుతూనే అతని సోమరితనానికి బాధపడతారు. అతని ప్రేయసి అతన్ని చురుగ్గా మార్చాలని ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు భూమిలాంటి మరో గ్రహం, అక్కడ వివేక్ అనే యువకుడున్నాడు. అతను మేధావి, ప్రపంచంలోని అన్ని శాస్త్రాలను చదివినవాడు. కాని అతను పరమ భయస్థుడు. కత్తిని చూస్తేనే వణుకుతాడు, రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. అతని తండ్రి మహారాజు, నువ్వింత తెలివైన వాడవై ఉండి యుద్ధరంగంలోకి వెళ్లడానికి భయపడుతున్నావు, నా పరువు తీస్తున్నావని తిడుతుంటాడు. అతని ప్రేయసి సింధూర వివేక్లోని భయాన్ని పోగొట్టి అతన్ని వీరుడిగా మార్చాలని ఆరాటపడుతుంది. మలుపు, గ్రహశకటం మరియు పోర్టల్ మార్పిడి. ఒకరోజు ఈ రెండు ప్రపంచాల మీద ఒకే సమయంలో ఒక భారీ గ్రహశకటం దూసుకొస్తుంది. తమ ప్రపంచాలను కాపాడుకోవడానికి విక్రమ్ తన అజేయమైన శక్తిని, వివేక్ తన మేధస్సుతో తయారు చేసిన యంత్రాన్ని ఒకే క్షణంలో ఉపయోగిస్తారు. ఈ రెండు శక్తి కేంద్రాల కలయిక వల్ల స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ దెబ్బతిని ఒక భారీ డైమెన్షనల్ పోర్టల్ ఏర్పడుతుంది. అనుకోకుండా విక్రమ్ భూమిలాంటి ప్రపంచంలోకి, వివేక్ పండోరా ప్రపంచంలోకి పడిపోతారు. సంఘర్షణ, కొత్త ప్రపంచంలో కొత్త సవాళ్లు. పండోరాలో వివేక్ భయస్థుడైన మేధావి. వివేక్ కళ్ళు తెరిచేసరికి చుట్టూ భయంకరమైన రాక్షసులు, గాలిలో ఎగురుతున్న ఖడ్గాలతో యుద్ధం జరుగుతుంటుంది. అందరూ అతన్ని విక్రమనుకుని, మా వీరుడొచ్చేశాడు, శత్రువులను సంహరించు అని తొస్తారు. వివేక్ భయంతో కేకలు వేస్తూ అటూ ఇటూ పరుగులు తీస్తాడు. కాని అక్కడ ఉన్న సైన్యం వివేక్ పరుగులను చూసి, చూడండి, మన వీరుడి శత్రువులను అయోమయానికి గురిచేయడానికి కొత్త యుద్ధతంత్రాన్ని వాడుతున్నాడు అని పొగుడుతారు. వివేక్ తన భయాన్ని దాచుకుని తన తెలివితేటలతో శత్రువుల బలహీనతలను గుర్తిస్తాడు. కత్తి పట్టకుండానే ప్రకృతిలోని వనరులను మరియు వ్యూహాలను ఉపయోగించి శత్రు సైన్యాన్ని ఓడిస్తాడు. మొదటిసారిగా వివేక్కు తన తెలివి వల్ల ఇతరులను కాపాడగలిగాననే ధైర్యం, కాన్ఫిడెన్స్ కలుగుతుంది. భూమి ప్రపంచంలో విక్రమ్ సోమరి వీరుడు. విక్రమ్ నిద్రలేచి చూసేసరికి వివేక్ కుటుంబం మధ్య ఉంటాడు. వివేక్ తండ్రి అతన్ని చూసి, ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడతావురా అని తిడుతాడు. విక్రమ్కి అసలు ఏం జరుగుతోందా అర్థం కాదు, కాని అక్కడ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుంటాడు. అయితే వివేక్ పేరుతో శత్రువులు రాజ్యం మీద దాడి చేస్తారు. అందరూ వివేక్ భయపడి పారిపోతాడనుకుంటారు. కాని విక్రమ్ తన నిద్రకు భంగం కలిగించినందుకు కోపంతో ఆవలిస్తూనే ఒక్క దెబ్బతో శత్రు సైన్యాన్ని మట్టి కరిపిస్తాడు. అక్కడి ప్రజలు, మిత్రులు వివేక్కు ఇంత ధైర్యం ఎప్పుడొచ్చింది అని షాక్ అవుతారు. సింధూర అతనిలోని ఈ మార్పును చూసి ఆశ్చర్యపోతూనే అతని పట్ల ఆకర్షితులవుతుంది. విక్రమ్ ఫైట్ సోమరిగా కూర్చుని ఉండగా తనపై దాడి చేశారు. కాని వాళ్లు దాదాపు 1,00,000 సైన్యం వచ్చారు. రాజ్యంపైకి వాళ్లు రాగరాగా విక్రమ్ జోలికి వచ్చారు. విక్రమ్ వర్సెస్ 1,00,000 మంది సైన్యం. వివేక్ రాజ్యపు పొలిమేరల్లో 1,00,000 మంది సుశిక్షితులైన కాలభైరవ సైన్యం మోహరించింది. గుర్రాల సకిళింతలు, ఏనుగుల గీంకారాలు, కత్తుల గీంకారాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతోంది. అందరూ ప్రాణభయంతో వణుకుతుంటే విక్రమ్ మాత్రం రాజకోట ముందున్న ఒక పెద్ద రాతి అరుగుమీద పడుకుని మొహం మీద రుమాలు వేసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దాడి ప్రారంభం. వివేక్ తండ్రి పరుగున వచ్చి, వివేక్ లేరా, శత్రువులు వచ్చేస్తున్నారు, నువ్వు పారిపోవని చెప్పినా వినకుండా ఇక్కడే పడుకున్నావేంటి అని అరుస్తాడు. విక్రమ్ మెల్లగా మొహం మీద రుమాలు తీసి ఒక పెద్ద ఆవలింత తీసి, అబ్బా ఎంత గోలా, ఈ ప్రపంచంలో కనీసం నిద్రపోనివ్వరా అని విసుక్కుంటాడు. అంతలో శత్రు సైన్యం నుంచి ఒక 1000 మంది గుర్రపు దళం విక్రమ్ వైపు దూసుకువస్తుంది. శత్రుసేనాపతి, ఆ పిరికివాడు వివేక్ని పట్టుకోండి అని ఆజ్ఞాపిస్తాడు. యుద్ధం. విక్రమ్ సోమరి స్టైల్లో కదలకుంటానే కొట్టడం. విక్రమ్ అరుగు నుండి దిగడు. గుర్రాలు తన దగ్గరికి రాగానే తను తింటున్న ద్రాక్షపండు విత్తనాన్ని నోటితో విసురుతాడు. అది ఒక బుల్లెట్లా వెళ్లి శత్రువుల గుర్రాల కాళ్ల ముందు భూమిని చీల్చుకుంటుంది. ఆ ధాటికి గుర్రాలు వెనక్కి తిరిగి తమ సైన్యం మీదకే దూకుతాయి. ఆవలింతతో గాలివాటం. శత్రువులు చుట్టుముట్టేసరికి విక్రమ్కి చిరాకు వస్తుంది. చాలా చలిగా ఉంది, కనీసం నిప్పు కూడా లేదేంటి అంటూ గాలిలోకి తన చేతిని ఒక్కసారి విదిలిస్తాడు. అంతే, అతని చేతి నుండి వెలువడిన వాయుశక్తి, ఎయిర్ ప్రెషర్ ఒక సుడిగాలిలా మారి ముంచుకొస్తున్న 5,000 మంది సైన్యాన్ని ఎండుటాకుల్లా గాలిలోకి ఎగరవేస్తుంది. ఖడ్గ విద్య, కూర్చునే ప్రదర్శన.
శత్రుసేనాపతి కోపంతో తన మేటి వీరులను పంపిస్తాడు. విక్రమ్ లేచి నిలబడ్డానికి కూడా బద్దకించి పక్కనే ఉన్న ఒక చిన్న కర్రముక్కను తీసుకుంటాడు. వందలాది కత్తులు తన పైకి వస్తున్నా ఒక్క అడుగు కూడా కదలకుండా కేవలం ఆ కర్రతోనే గాలిలో అద్భుతమైన విన్యాసాలు చేస్తాడు. ఒక్కో దెబ్బకు పదుల సంఖ్యలో శత్రువుల కత్తులు ముక్కలైపోతాయి. క్లైమాక్స్ 1,00,000 మందిపై విజయం. సైన్యం మొత్తం ఒక్కసారిగా విక్రమ్ మీదకు విరుచుకుపడుతుంది. అప్పుడు విక్రమ్ మెల్లగా లేచి నిలబడి, మీరు నన్ను నిద్రపోనిచ్చేలా లేరు, సరే ఒక్క నిమిషం ఆగండి అంటాడు. అతను తన మ్యాజిక్ శక్తిని ఉపయోగించి భూమిని గట్టిగా తంతాడు. ఆ ప్రకంపనలకు, షాక్ వేవ్కు భూమి చీలిపోయి 1,00,000 మంది సైన్యం కింద పడిపోతారు. ఆ తర్వాత తన మంత్రశక్తితో ఆకాశం నుండి మేఘాలను కిందకు రప్పించి ఒక భారీ వర్షం కురిపిస్తాడు. ఆ నీటి ప్రవాహానికి 1,00,000 మంది సైన్యం కొట్టుకుపోతారు. కానీ విక్రమ్ ఉన్న అరుగు మాత్రం తడవదు. ముగింపు. యుద్ధం ముగిసింది. శత్రు సైన్యం ప్రాణభయంతో పారిపోయింది. రాజ్యంలో అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. విక్రమ్ మళ్లీ ఆ అరుగు మీద పడుకుని రుమాలు మొహం మీద వేసుకుంటూ, ఇప్పటికైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వండి అని కళ్ళు మూసుకుంటాడు. సింధూర, ప్రేయసి అతని దగ్గరికి వచ్చి, వివేక్, నువ్వు అసలు వివేకవేనా లేక దైవానివా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. విక్రమ్ సమాధానం చెప్పకుండానే గురకపెట్టి నిద్రపోతాడు. ఇప్పుడు పాండోరా గ్రహంలో ఉన్న వివేక్ భయస్థుడు, మేధావి, పరిస్థితి ఏంటో చూద్దాం. అక్కడ యుద్ధమంటే కత్తులతో నరకడం కాదు, మంత్రతంత్రాలు మరియు భయంకరమైన రాక్షసులతో పోరాడడం. రంగం. పాండోరాపై మృత్యులోకపు రాక్షసులు అంటే డార్క్ ఓర్క్స్ దాడి చేస్తున్నారు. వీరు సాధారణ కత్తులకు చావరు, కేవలం అజేయమైన విక్రమ్ శక్తులతోనే వీరిని ఓడించగలరు. విక్రమ్ రూపంలో ఉన్న వివేక్ను యుద్ధరంగంలోకి తీసుకువస్తారు సైన్యాధిపతులు. వివేక్ ఎదురుగా 50 అడుగుల ఎత్తైన ఒక అగ్ని రాక్షసుడు నోటి నుండి నిప్పులు చిమ్ముతూ దూసుకువస్తున్నాడు. వివేక్ పరిస్థితి. వివేక్ చేతిలో విక్రమ్ యొక్క ప్రసిద్ధ మంత్రఖడ్గం ఉంది. కానీ వివేక్ చేతులు వణుకుతున్నాయి. కత్తి బరువుకి అతను కింద పడిపోయేలా ఉన్నాడు. వివేక్ తనలో తాను, అమ్మో, ఇంత పెద్ద రాక్షసుడా, నేనిక్కడ ఉంటే చట్నీ అయిపోతాను. విక్రమ్ గాడు ఎక్కడ చచ్చాడో గాని నన్ను ఇక్కడ ఇరికించాడు. యుద్ధం వివేక్ మేధావి స్టైల్లో. 1. భయాన్ని వ్యూహంగా మార్చడం. రాక్షసుడు గర్జించగానే వివేక్ భయంతో గట్టిగా కేకవేస్తూ వెనక్కి పరిగెడతాడు. సైన్యాధిపతి, చూడండి, మన వీరుడు రాక్షసుణ్ణి ఒక ఇరుకైన లోయలోకి లాక్కెళ్తున్నాడు. అది అతని మాస్టర్ ప్లాన్. కానీ నిజానికి వివేక్ కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెడుతున్నాడు. సైన్స్ వర్సెస్ మ్యాజిక్. పరుగెడుతూనే వివేక్ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తాడు. పాండోరాలో గాలిలో అయానిక్ క్రిస్టల్స్ ఎక్కువగా ఉన్నాయని తన మేధస్సుతో గుర్తిస్తాడు. ఆ రాక్షసుడు ఉమ్మివేసే నిప్పు ఈ క్రిస్టల్స్తో కలిస్తే ఒక భారీ పేలుడు సంభవిస్తుందని అతనికి అర్థమవుతుంది. కత్తి పట్టకుండానే విజయం. వివేక్ పరుగెడుతూనే ఆ క్రిస్టల్స్ ఉన్న కొండ ప్రాంతానికి చేరుకుంటాడు. రాక్షసుడు వివేక్ మీదకు పెద్ద అగ్నిగోళాన్ని విసురుతాడు. వివేక్ భయంతో కిందకి వంగిపోతాడు. ఆ అగ్నిగోళం వెళ్లి నేరుగా ఆ క్రిస్టల్స్ని తాకుతుంది. అంతే, ఒక భారీ కెమికల్ రియాక్షన్ జరిగి ఆ ప్రాంతమంతా ఒక పెద్ద విద్యుత్ వలయంలా మారిపోతుంది. ఆ రాక్షసుడు తన సొంత అగ్ని వల్ల ఏర్పడిన విద్యుద్ఘాతానికి గురై భస్మమైపోతాడు. సైన్యం ఆశ్చర్యం. యుద్ధం అయిపోయాక సైన్యం వచ్చి చూస్తే రాక్షసుడు చనిపోయి ఉంటాడు. వివేక్ మాత్రం ఒక మూల మణుకుతూ కూర్చొని ఉంటాడు. సైన్యాధిపతి, అద్భుతం! విక్రమ్ గారు ఒక్క రక్తపు చుక్క చిందకుండా, కత్తి వాడకుండా కేవలం శత్రువు శక్తిని అతనిపైకే మళ్లించి చంపేశారు. ఇలాంటి యుద్ధతంత్రం మేము ఎప్పుడూ చూడలేదు. వివేక్ తల్లిదండ్రుల స్పందన. విక్రమ్ తల్లి పరుగున వచ్చి, నాన్నా, విక్రమ్, ఏమైందిరా? ఎప్పుడూ కత్తితో రక్తం ఏరులేరు పారేవాడివి, ఈరోజు చాలా ప్రశాంతంగా యుద్ధం ముగించావు అని అడుగుతుంది. వివేక్ వణుకుతూనే, అమ్మా, హింస కంటే తెలివితేటలు మిన్న కదా అని ఒక వేదాంతం చెప్తాడు. అది విన్న అందరూ, మన వీరుడు జ్ఞాని కూడా అయిపోయాడు అని జై జై ధ్వనాలు చేస్తారు. కథలో మలుపు. ఇలా ఒకవైపు విక్రమ్ భూమి మీద తన శక్తితో అందరినీ భయపెడుతుంటే, వివేక్ పాండోరాలో తన మేధస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఆ సాయంత్రం వేళ ఆకాశం ఎరుపు రంగులోకి మారుతుండగా విక్రమ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. రోజంతా జరిగిన యుద్ధం, ఆ అలసట అతనికేమీ అనిపించలేదు. కాని తన చుట్టూ ఉన్న వాతావరణం మాత్రం కొత్తగా ఉంది. ప్రేమ పారవస్యం. అతను తల తిప్పి చూసేసరికి సింధూర అతను పక్కనే కూర్చొని ఉంది. ఆమె కళ్లల్లో ఆరాధన, పెదవులపై చిరునవ్వు. తన కోమలమైన వేళ్లతో విక్రమ్ జుట్టును నిమురుతూ అతన్నే చూస్తుంది. విక్రమ్ ఆశ్చర్యపోయి, నువ్వేంటిక్కడ, ఇంకా వెళ్ళలేదా అన్నాడు నీరసంగా. సింధూర అతని కళ్లల్లోకి చూస్తూ, నీకోసమే ఇక్కడున్నాను విక్రమ్. ఈరోజు నువ్వు చేసిన సాహసం చూశాక నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అంది.
ఆమె మాటల్లోని ఆత్మీయతకు విక్రమ్ ఏం చెప్పాలో తెలియక చూస్తుండగానే సింధూర ఒక్కసారిగా అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. విక్రమ్ స్తంభించిపోయాడు. తన ప్రపంచంలో అంటే పండోరాలో తన ప్రేయసి ఎప్పుడూ తనను లే పనిచెయ్యి యుద్ధానికి వెళ్ళు అని విసుక్కునేది కాని ఇక్కడ ఈ సింధూర చూపిస్తున్న ఇంతటి అమాయకమైన అపరిమితమైన ప్రేమ అతనికి కొత్త అనుభూతినిచ్చింది. ఆమె కౌగిల్లో ఒక తెలియని ప్రశాంతతను అనుభవించాడు. రాజవిందు, ద రాయల్ బ్యాంక్వెట్. కాసేపటికి రాజ్యభోజనశాలలో విందు ఏర్పాటు చేశారు. గది నిండా రకరకాల పిండి వంటల ఘుమఘుమలు ఊరిస్తున్నాయి. అక్కడ మహారాజు మహారాణి విక్రమ్ కోసం ఎదురుచూస్తున్నారు. విక్రమ్ సింధూరా కలిసి లోపలికి రాగానే మహారాజు లేచి నిలబడి, రా నా సింహంలాంటి కొడుకురా, 1,00,000 మంది సైన్యాన్ని తృణప్రాయంగా ఓడించి మా వంశ గౌరవాన్ని కాపాడావు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. మహారాణి కూడా ఆనందంతో, నువ్వు పిరికివాడివని భయపడేదాన్ని, కాని ఈరోజు నీ వీరత్వం చూశాక నా కడుపు పండిందిరా అంటూ ప్రేమగా విక్రమ్కు వడ్డించింది. అందరూ భోజనం చేస్తూ మాటల్లో మునిగిపోయారు. విక్రమ్ తన బద్ధకంతో మెల్లగా ముద్దలు తింటున్నాడు. సింధూర అతని పక్కనే కూర్చుని ఉంది. ఎవరూ గమనించని సమయం చూసి సింధూర మెల్లగా విక్రమ్ వైపు వంగి అతని చెమ్మ మీద ఒక తీపి ముద్దిచ్చింది. విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అటూ ఇటూ చూశాడు. సింధూర ఏమీ తెలియనట్టు తన భోజనం తానే చేస్తుంది. కాని ఈ దృశ్యాన్ని మహారాజు మహారాణి చూసేశారు. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుని తమ కొడుకు జీవితం ఇంత సంతోషంగా మారినందుకు మనస్ఫూర్తిగా మురిసిపోయారు. కాని విక్రమ్ మనసులో మాత్రం ఒకే ఆలోచన, ఇక్కడ ఇంత ప్రేమ దొరుకుతుంది సరే, మరి నా ప్రపంచంలో ఉన్న వివేక్ పరిస్థితేంటి, వాడా రాక్షసుల మధ్య ఏం చేస్తున్నాడో అని. మరోవైపు పండోరాలో వివేక్ పరిస్థితి. అక్కడ వివేక్ విక్రమ్ తల్లిదండ్రుల మధ్య కూర్చొని ఉన్నాడు. కాని అక్కడ విందు అంటే కేవలం మాంసం, కళ్ళు, అడవి పండ్లు. వివేక్కి అవి చూస్తేనే భయమేస్తుంది. విక్రమ్ తండ్రి అంటే పండోరా రాజు, ఎరా విక్రమ్, ఏంటలా చూస్తున్నావ్? ఈరోజు రాక్షసుణ్ణి చంపినట్టుగా ఈ మొత్తం మేకను తినేసేయ్ అని గట్టిగా నవ్వుతూ బలవంతం చేస్తున్నాడు. వివేక్ మాత్రం వణుకుతూ, నాకు ఆకలిగా లేదు నాన్నా అని తప్పించుకోవాలని చూస్తున్నాడు. పాండోరా గ్రహంలో వాతావరణం చాలా వింతగా మంత్రముగ్ధంగా ఉంది. గాలిలో తేలే పూలు, మెరిసే చెట్ల మధ్య వివేక్ ఒంటరిగా కూచుని తన ప్రపంచాన్ని తలుచుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి చంద్రిక, విక్రమ్ ప్రేయసి వచ్చింది. ఆమె కళ్లలో విక్రమ్ పట్ల ఎప్పుడూ ఉండే కోపం ఈరోజు లేదు. దానికి బదులు ఒక వింతైన ఆరాధన కనిపిస్తోంది. చంద్రిక సంభాషణ. చంద్రిక మెల్లగా వివేక్ దగ్గరికొచ్చి తన తీక్ష్ణమైన చూపులతో అతన్ని పరిశీలిస్తూ ఇలా అంది, విక్రమ్, ఇన్నాళ్ళూ నిన్ను క్రూరంగా ఖడ్గంతో యుద్ధం చేయడం చూశాను. నీకు సరిజోడి ఎవరూ లేనని ఆ గర్వంతో నువ్వు యుద్ధానికి వెళ్లడానికి బద్ధకం చూపించేవాడివి. కాని